భారతదేశ స్వాతంత్రం కోసం మరియు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధులు ఉస్మానియా యూనివర్సిటీలో బండరాళ్ల మీద సజీవంగా జీవించే ఉన్నారు. కాళోజీ గారు సెప్టెంబర్ 9, 1914 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు. వీరిది మహారాష్ట్ర కుటుంబం అయిన వరంగల్ జిల్లాలోని మణికొండలో స్థిరపడ్డారు. కాళోజీ గారు తెలంగాణకు చెందిన ప్రజాకవి, స్వతంత్ర సమరయోధుడు మరియు తెలంగాణ వైతాళికుడు. నిజాం పాలకుల నిరంకుశత్వాన్ని ఎదిరిస్తూ ప్రజలను చైతన్యపరిచారు. అన్యాయాన్ని ఎదిరించిన వారే నాకు ఆరాధ్యుడు అని ప్రకటించిన కాళోజీ సామాజిక న్యాయాలపై ఎన్నో రచనలు రాస్తూ ప్రజలలో అవగాహన కల్పిస్తూ పోరాడినారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను చూసి కన్నీరు మున్నీరు అయి తన కవిత్వం ద్వారా ప్రజలలో ఎన్నో మార్పులు తెచ్చారు. కాళోజీ పుట్టిన రోజున సెప్టెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటుంది. అలాగే వరంగల్లోని హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అని పేరు పెట్టారు. కాళోజీ చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 1992వ సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించింది. తెలంగాణ ప్రజల హక్కుల కోసం, ప్రజల సమస్యల కోసం తన సమస్యగా తీసుకొని నా గొడవ అనే పుస్తకం రాశారు. కాళోజీ గుర్తింపుగా హన్మకొండలో కాళోజీ కళాక్షేత్రం ప్రాంగణం నిర్మించారు. థ్యాంక్ యూ. ఇట్లు డాక్టర్ వెంకట్ నాయక్, రాక్ ఆర్టిస్ట్. ఈ వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.